మీరు దుబాయ్ వెళ్ళిపోతున్నా అంటే మన బిజినెస్ దుబాయ్ లో బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. అది అవుతుంది ప్రాసెస్. ఏం బిజినెస్? ఏమైతుంది, హోటల్ ఉంటది, హోటల్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు పక్కన ఇంట్లో ఏమైతుంది, రిసార్ట్ కాదు, రిసార్ట్ శ్రీశైలంలో అయితే. శ్రీశైలంలో రిసార్ట్ పెడుతున్నారు, దుబాయ్ లో హోటల్ కన్ఫర్మ్ కాలే. పైసలు కావాలా, పెట్టేస్తున్నా అంటే నమ్మేస్తారా మీరు? మొన్న కార్ తీసుకొచ్చారు, తీసుకొని వచ్చి ఖరాబ్ అయింది. అంటే ఫుల్ స్పీడ్ పోయారు మా ఫ్రెండ్స్. కార్ తీసుకొచ్చి అప్పుడే ఫ్రెండ్స్ కి ఎందుకు ఇచ్చారు? కొత్తది కాదు, సెకండ్ హ్యాండ్. అది అదే పెద్ద కార్, అది తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు అంటున్నా వాళ్ళకి. వెంటనే ఇప్పుడు నువ్వు అడిగినావు ఇంటర్వ్యూ ఇయ్యాలే, ఎందుకు ఇచ్చినా నేను కూడా చెప్తే ఎట్లుంటా? ఎందుకు ఇమ్రాన్ గారు లేదు చెప్తున్నా. సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ ఉండడం కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక దానికి అర్థం చేసుకొని నడవడం ఇంపార్టెంట్. నడవడం, కనిపించకుండా తిరగడం. నేను ఏడవను, నేను ఏడ తిరగను ఎక్కువ. వాటికి ఏంటంటే తిరుగుతా, నేను ఒక్కడనే తిరుగుతా, ఓన్ తీసుకొని ఉంటే మా అంటే 2-3. నేను ఒక 10, 20, 30 మందికి తీసుకొని తిరగాలి, ఒక 2 అట్లా ఉంటాయి. ఎందుకంటే మనం నేను కనిపించిన నేను ఎక్కువ అయితే దాచుకొనే తిరుగుతా. ఎందుకు కనిపించి ఇప్పుడు ఎక్కువ కలిసినా గానీ ప్రేమ తగ్గుతుంది అంట. అర్థమైందా? ఆ ప్రేమ అట్లనే ఉండాలంటే కనిపించకుండా ఉండడమే మంచిది. అంటే ప్రేమ ఎక్కువ ఉంటది. ఒకసారి కలిసేసినాం అంటే ఏమన్నా కలిసినా నేను అట్లా కలిసేసి అయిపోయింది అనుకుంటారా? అంతేనా? ఏమన్నా తెలుసు నాకు అంట. మరి మీరు దుబాయ్ వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు? దుబాయ్ పోతే ఇప్పుడు నేను ఒక రిటైర్మెంట్ అనేది ఉంటది, అది చేసి వాళ్ళ చేయికి అప్పగిచ్చి పోతా నేను. వాళ్ళు ఇంకా ఎలిజిబిలిటీ కాలేదు దీనికి. మీరు ఆపేద్దాం అనుకుంటున్నారు అంటే? ఆపేద్దాం. గైస్ మీరు వింటున్నారా, ఇమ్రాన్ ఖాన్ గారు పూర్తిగా వీడియోస్ ఆపేసి దుబాయ్ వెళ్ళిపోతున్నారంట. నేను ఆపేసా, వాళ్ళు చేస్తారు. అదే ఆయన ఆపేస్తారు, ఆయన గంగు బబ్బు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తారంట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటి వాళ్ళని అడుగుతున్నా నేను, ఆడియన్స్ ని. ఏమని? ఆయన ఆపేస్తున్నారు అంటే మీకు ఓకేనా? ఆయన వీడియోస్ చేయకుండా వాళ్ళ టీం మాత్రం వీడియోస్ చేయడం మీ అందరికి ఓకేనా అని అడుగుతున్నా. అంటే ఇక ఎంటర్టైన్మెంట్ ఓవర్ చేస్తే ఇప్పుడు ఒక మాట చెప్తా, బాగుపడతారు కొంచెం. కానీ అప్పుడప్పుడు నేను వస్తా కదా, అప్పుడప్పుడు వచ్చేది వేరు. మిమ్మల్ని చూసేదానికి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఒక రోజు మీరు వీడియో పెట్టకపోతే అన్న ఏమైపోయినా అన్నట్టు చేస్తుంది. వెళ్తారు కదా ఎట్లయినా. టైం ఉంది, ఆ టైం ఉన్నప్పుడు పిలిపిస్తా అప్పుడు చెయ్యి. అవుతుంది మరి నిజంగానే. నేను కూడా నాకు ఇప్పటికి ఒక డౌట్, మీ పేరు ఇమ్రాన్ ఖాన్ కదా, పరేషాన్ బాయ్స్ అని ఎందుకు పెట్టుకున్నారు? మీరు పరేషాన్ చేస్తారనా పరేషాన్ అవుతారా? అంటే నేను కొంచెం ఎప్పటికెళ్ళో చిన్నప్పుడు నుంచే కొంచెం పరేషాన్ చేస్తా అందరికి. సో అట్లా అని చెప్పి ఇక ఇట్లనే నేను మా ఫ్రెండ్స్ అందరం నుంచొని ఉన్నప్పుడు ఇట్లా ప్లాన్ చేసినప్పుడు పరేషాన్ బాయ్స్ అని, అరే మనం ఊగే పరేషాన్ చేస్తాం కదా, ఇట్లా పరేషాన్ ఎప్పుడు అట్లా ఇబ్బంది పెట్టేవాళ్ళ మమ్మీ డాడీని? ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పెట్టా నేను, ఏంటంటే పరేషాన్ చేస్తా అంతే. పరేషాన్ చేస్తా అంతే, కామెడీ అంతే. ఓకే. సో అలా పరేషాన్ బాయ్స్ ఛానల్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఒక్కసారి అది పోగానే మీ ఫీలింగ్ ఏంటి? నీకు ఇప్పుడు పైసలు దొరికినాయి, నువ్వు ఇట్లా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నావు, కరెక్ట్ ఇంటి అడుగు పెట్టినావు, ఆ పైసలు నావని వేరే వాళ్ళు తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సో అట్లానే నాకు కూడా. ఏడ్చారా? అంటే స్టార్టింగ్ లో ఏడవలే, ఇంకా కొంచెం అందరికి ఇస్తుంటే అది గుర్తొస్తే నాకు ఏంది బాధ అంటే ఛానల్ పోయిందని బాధ. నాకు ఇష్టపడేటోళ్ళు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇల్లు కొట్టుకుపోయింది అన్నట్టు బాధ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏది మళ్ళా వస్తానో రాను మళ్ళా నాకు అదే. కానీ ఒక్కటే రోజులో 1,00,000 మంది రాగానే నేను షాక్ అయిపోయినా. నడు 1 మిలియన్ వచ్చేసింది మళ్ళా అనుకొని ఆ ధైర్యంతో వితిన్ కొన్ని సంవత్సరంలో మళ్ళా 1 మిలియన్ వచ్చేసి ఒకటే రోజు 1 lakh మెంబర్స్ వచ్చేసారు అసలు వెంటనే. ఇప్పుడు నాకు నెలకి 1,00,000 మంది వస్తారు, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్. అది ప్రేమ, అది మామూలు ప్రేమ కాదు అసలు. ఎస్పెషల్లీ మీరు ఒక మంచి చేయడానికి నిలబడ్డప్పుడు ఆ ఛానల్ పోయింది కదా, అందుకని జనానికి ఇంకా ప్రేమ ఎక్కువైంది. అవును. మరి పరేషాన్ బాయ్స్ ఒకటి, దాని తర్వాత మళ్ళీ పరేషాన్ ఫ్యామిలీ, మా వైఫ్ అది. మీ వైఫ్ ది పూర్తిగా ఆవిడదేనా? ఆవిడనే మాట్లాడిస్తారా? అంటే ఆమె పెట్టు అంటే పెట్టినా నేను, అట్లానే నడుస్తుంది. తర్వాత మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా సెపరేట్ ఛానల్స్ పెట్టుకున్నారు. మీరే పెట్టించారా లేకపోతే వాళ్ళకి వాళ్ళు? నేనే పెట్టించిన. ఇప్పుడు ఏంటంటే కానీ అది పెట్టియడం తప్పైపోయింది. ఎందుకు అంటే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, నాకు ఎక్కువ వ్యూస్ అవుతున్నాయి, ఈయనకి ఎక్కువ వ్యూస్ అవుతున్నాయి, ఆయనకు ఎక్కువ వ్యూస్ అవుతున్నాయి. ఓకే, అట్లా. ఓకే, అందువల్ల లేదు అట్లా లేకుండా దీంట్లోనే పెట్టుంటే బాగుండేది, అందరు సాలరీస్ ఇచ్చి బాగుంటాయి. కానీ ఓకే, ఇప్పుడు ఇది ఎట్లా అయిపోతుంది అంటే ఓవర్ కరెక్ట్ ఓవర్ ఏంది అనేది, ఇది క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. తెలుస్తుందా మీకు కూడా? తెలుస్తుంది.
సో ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఎందుకు మనకి అంటే ఒకళ్ళకి లైఫ్ ఇచ్చిన మళ్ళీ నెగిటివ్ ఎందుకు మాట్లాడాలని అంత క్లియర్గా చెప్తలేను, ఎందుకంటే మన మధ్యలో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు. ఓకే, అంటే మన మధ్యలో నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే మొత్తం వెళ్ళిపోతారంటే అట్లా హాయ్ బాయ్ అంతే, కానీ మొత్తానికి వదిలే పిలిస్తే వస్తారు అట్లీస్ట్ వీడియోస్ లో. అట్లేం లేదు, అట్లా వస్తారు. ఎందుకంటే మనం మోసం చేసేది ఏం లేదు, మనం వాళ్ళ రూపాయి తినేది లేదు, మనం చేసేది లేదు. బబ్బుకి మీరు శాలరీ ఇస్తున్నారు ఎప్పటికి? శాలరీ ఎంత ఇస్తారు? ఎంత ఇస్తా అంటే ఇక దాన్ని బట్టి ఇంకా కొన్ని రోజులు అయినాక చెప్తా. ఇప్పుడు నేను చెప్పినా అనుకో ఇంత ఇస్తురా అంత ఇస్తురా అంటే ఇప్పుడు ఒక ఇంత వస్తున్నాయా అని చెప్పి కొంచెం కనిపిస్తుంది కదా, ఆ ఏడుపు ఎందుకు. బబ్బు వాళ్ళ ఫ్యామిలీకి బబ్బునే మెయిన్ కదా, మెయిన్ మొత్తం బబ్బు తనే చూసుకుంటాడు. బబ్బు వాళ్ళ మమ్మీ ఏంటంటే ఎంత ఇబ్బంది ఉన్నా ఏమున్నా షూటింగ్ కి ఏమైనా ఉన్నా అదే వాళ్ళ మమ్మీ దగ్గర ఉండి చూసుకుంటారు. జబర్దస్త్ ఉన్నా ఇది ఉన్నా. తర్వాత మీ నిందాక అన్నాను కదా మీకు హెల్పింగ్ స్టార్ అని బిరుదు వచ్చిందని, అంటే వీళ్ళకి హెల్ప్ చేయాలి అని అనిపించాలంటే మనం ముందు ఏదో ఒకటి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి మన లైఫ్ లో. ఓకే, మనకు అవసరమైనప్పుడు ఎవరు లేరు, సో ఇట్లా అవసరం ఉన్న వాళ్ళకి 10 మందికి మనం చేస్తే బాగుంటది కదా. ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఉండి అలాంటి థాట్ వచ్చిందా? ఇట్లా అంటే నా కళ్ళకి అనిపించింది చేయాలా, నేను ఇది అని కాదు, నేను కారు నడుపుకున్నప్పుడు కూడా 100 రూపాయలు అంటేనే ఎక్కువ అని నా దగ్గర ఉంటే నేను ఇచ్చేస్తాను. నా దగ్గర నేను ఎప్పుడు పైసా ఇంకా పోలేదు, నేను ఇప్పుడు కూడా నేను పైసలు అంటే నేను వద్దంట. ఎందుకంటే అందరిని అడగను, నేను ఏది నా జోబులో కూడా పెట్టుకుని ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాయి, లేకపోతే మనీ అన్న ఉన్నాడు వాళ్ళ దగ్గర ఉంటాయి, నా దగ్గర ఏముండవు, ఫోన్ పే తప్ప ఏముండవు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఈ మాటికి ఎన్నో తీసుకోవచ్చు కానీ ఎన్నో పైసలు పంచేసిన. ఇంకా నేను ఎన్నో చేసేసి కూడా మనం చెప్పొద్దు, టైం వచ్చినప్పుడు చూపిస్తా, నేను ఇంకా కొన్ని రోజుల్లో చూపిస్తా. అది వచ్చినప్పుడు నేను బ్యాక్ కెమెరా చేయండి ఇంకా చాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్నా అనుకో మా ఇంటి దగ్గర నిండిపోతుంది. ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా నార్మల్, అంత చిన్న అమౌంట్ కూడా 5,000 3,000 2,000 అట్లా కాదు, అడిగితే 4 లక్షలు 5 లక్షలు 20 లక్షలు అట్లా అట్లా అడుగుతురు. మన గేడికెళ్ళి అయితే అందుకే కొన్ని చేస్తుంది చూపిస్తలేను. ఎవరైనా చాలా మందికి డౌట్, మీరు ఫేమ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నాం, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం అంటే నలుగురు ఇంటర్వ్యూ తీసుకుంటారు, వాళ్ళకి ఇవ్వాలి అట్లీస్ట్. ఇప్పుడు మనం ఇచ్చినామంటే నెక్స్ట్ ఇస్తారు కదా, అట్లా అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. దీని మీద కూడా మీకు చాలా నెగిటివిటీ వచ్చి ఇంటర్వ్యూలు చేసే వాళ్ళే వచ్చి ఇదంతా నిజమా ఫేకా జనాలలో మస్తు డౌట్లు ఉంటాయి. అందరి మైండ్ సెట్ ఒకటి ఉండదు కదా, ఇట్లా అంటే ఇట్లా అడిగితే ఎట్లుంటది అడుగుతారు. ఇప్పుడు వాళ్ళ వ్యూస్ గురించి అడుగుతారు. ఇప్పుడు స్టార్టింగ్ లా ప్రోమోలా టక్ 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 ఏదో సీరియస్ క్వశ్చన్లు అడిగినట్టు, కానీ ఇంటర్వ్యూస్ ఏమి ఉండదు అట్లా. ఓకే అండ్ ఈ పరేషాన్ బాయ్స్ ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఇంత జర్నీ వచ్చేసింది కదా, సో ఎలా అనిపిస్తుంది మీ జర్నీ? మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఎలా అనిపిస్తుంది అంటే హ్యాపీ కూడా ఉంది, బాధ కూడా ఉంది. బాధ ఎందుకు అంటే నిద్ర లేదు. ఎడిటింగ్ మీరే చేసుకుంటున్నారా? ఎడిటింగ్ లేదు, మా వాడు ఉన్నాడు. ఎడిటింగ్ మొత్తం ఏంటంటే జనాలతో మాట్లాడాలా,